ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెట్టడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారి నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపు మనకి మొదటి వారంలోనే, రెండో వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కులహాలంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసే హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు అన్నీ కూడా కనబడుతున్నాయి కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ రెగ్రేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అన్నటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. 2024 జూన్ నెలలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి మొదటి వారం కాస్త సామాన్య ఫలితాలున్న స్పీడ్గా పుంజుకునే అవకాశం కనబడుతుంది. అంటే 2వ వారంలో ఆర్థిక లాభం, 3వ వారంలో రాజ్య లాభం, 4వ వారంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గెలుపు దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉందా, రాజకీయ రంగంలో వీరికి ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే కొంతవరకు వీరికి జన్మజాతక ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ గోచారంలో మాత్రం గెలుపు దిశగా ప్రయాణం చేసే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా బలంగా కనబడుతుంది, అందులో సందేహం లేదు. సరే, ఇక విద్యార్థికి ఎలా ఉండబోతుంది? చాలా మంచి శుభయోగాలు. ఏ విద్యలో అయినా సరే, మెడికల్ విద్యలో మెడిసిన్ వాళ్ళకి లాభం, న్యాయవాద వృత్తిలో న్యాయ సంబంధ విద్యలో లాభం, అలాగే ఇంజనీరింగ్లో మంచి ఉన్నత స్థాయి
విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, విదేశాలకి వెళ్ళాలన్న మీ యొక్క మంచి ఆలోచన తప్పకుండా విదేశాలకి వెళ్ళగలిగేటువంటి శుభస్థితి కనబడుతోంది. అలాగే విదేశాలలో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలని చెప్పండి. విదేశాలు ఉండడానికి అది మ్లేచ్ఛ దేశం, అది ఆ దేశం అవడం ఏంటి? అసలు మనది సనాతన ధర్మదేశం. మన దేశానికి వచ్చి అక్కడ దేశంలో వెళ్ళి మన యొక్క గౌరవాన్ని నిలబెట్టి మేము ఎక్కడైనా చదవగలమురా అని చెప్పేసి అక్కడ ధైర్యంగా చూసి మనం ఉన్నటువంటి అనేక దేశాల సమూహంలో మనం ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకొని మళ్ళీ మన దేశానికి వచ్చి మన దేశం కోసం పాటుపడాలి. సో అలాంటి శుభయోగం కూడా కనబడంటే విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. విదేశాల్లో మంచి విద్యాప్రాప్తి ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతంగా ఉంది. అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ పొందాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. దేశంలో విద్యాభివృద్ధి ముఖ్యంగా 2-3 వారాల్లో ఊహించని విజయాలు పొందుకుంటారు. చాలా మంచి విజయం, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వస్తు లాభం కానీ, లేదా ఉద్యోగ లాభం కానీ, ఆత్మీయుల కలయిక కానీ, విడిపోయినటువంటి దంపతులు కలవడం కానీ, అలాగే విశేషమైనటువంటి ధన సంపద, కోర్టు లావాదేవీటువంటి మీ యొక్క ఆస్తిపాస్తులు మీకు దక్కడం కానీ, ఆస్తి పంపకాలలో అనుకూలత కానీ తప్పకుండా పొందుకుంటారు. రోగనాశనం, శస్త్రచికిత్స ఏ చేసుకున్నా సరే విజయవంతంగా పూర్తవుతుంది. కానీ మొదటి వారంలో కాకుండా 2, 3, 4 వారాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. మొదటి వారంలో సామాన్య ఫలితాల్లో కూడా లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అతి ఆత్మస్థైర్యం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పెద్దల మాట కాదంటే ప్రమాదంలో పడతారు, ఊబిలో ఇరుక్కున్నట్టే. పెద్దల మాట వింటే స్వర్గంలో విహరించినట్టే. అంటే అటువంటి ఆనందమే జీవనంలో అర్థం. స్వర్గం అంటే పోయిన తర్వాత స్వర్గం కాదండి, స్వర్గంలో ఉంటే ఎలా ఉంటుందని మనం చెప్తున్నారు. అలాంటి యోగం మీకు తల్లిదండ్రుల మాట వింటే ఇక్కడే అటువంటి ఆనందాన్ని పొందుకో. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇవి 4వ వారంలో విస్తృతమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశం. అలాగే మత్స్యకారులకి 2-4 వారాల్లో లాభాలు ఉంటాయి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. రైతన్నలకి మొదటి వారాన్ని పక్కన పెట్టండి, 2వ వారం నుంచి మీరు దుక్కి దున్నడం మొదలు పెడతారు. మంచి విత్తనాలు లభిస్తాయి. రసాయన ఎరువులు వాడకండి దయచేసి, ఎందుకంటే మనం ఇప్పటికే ఈ శరీరం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఉన్నంత కాలమైనా సరే, 10 కాలాలు ఉన్నా సరే ఆరోగ్యంగా ఉందాం. దానికి రైతులు కూడా సహకరించాలి. కొంతమంది రైతులు కేవలం వ్యాపారవేత్తలుగా మారిపోయారు. మన పొలాల్ని, భూములన్నింటినీ కూడా ఎరువులమయం చేసి, నాశనం చేసి, భూతల్లిని నాశనం చేస్తూ పలికిమాల పంటని పండిస్తున్నారు. దాన్ని తిని మన పిల్లలు ఆరోగ్యంగా లేరు, బుద్ధి కూడా విచక్షణ లేదు. అందుకే వక్ర మార్గం పడడానికి రైతులు కారణమే పరోక్షంగా. ఎందుకు? రసాయనాలు వేసి పెడుతున్నారు కాబట్టి మంచి సమృద్ధి, ఆరోగ్యపరమైన ఆహారం లేదు. సరే, ఏదేమైనా ప్రస్తుతం ఎరువులు మీరు ఈ సేంద్రియ ఎరువులు కనుక వాడితే చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మంచి పంట వృద్ధి ఉంటుంది, మంచి ధర పలుకుతుంది, అందులో సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ ధనధాన్య వృద్ధి కానీ, ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కానీ ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత భాగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ బ్రహ్మాండంగా చేయగలిగేటువంటి యోగం ఏర్పడుతుంది. మంచి లాభాలు ఉన్నాయి. నిజంగా మీరు చేసే ఈవెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక గృహప్రవేశం కానీ, ఒక పెళ్లి కానీ, లేదా ఒక సంగీత సంబంధించినటువంటి ఉత్సవం కానీ, లేదా సినిమా ప్రారంభోత్సవం కానీ, విదేశాల్లో కానీ స్వదేశాల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు. ఎటువంటిది నేను చూడలేదండి అనేటువంటి కీర్తిని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి 4 వారాలు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, పేరు ప్రఖ్యాతులు. ఏవైనా డిబేట్లు పాల్పంచుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. మనల్ని ఢీ కొట్టగలిగేటువంటి మగాడు ఎవరు లేరు. మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాగా చాలాసార్లు, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలంటే నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో మీరు పాస్ అయితే దేవుడిని కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు దేవుడు కనబడకపోతే నేను జ్యోతిష్యం మానేస్తానని చెప్తాను. స్టేషన్ ఇప్పుడు మీరు మా ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పినటువంటి పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా నేను జ్యోతిష్యం వదిలేస్తాను, అందులో సందేహమే లేదు. ఎందుకంటానంటే ప్రత్యక్షంగా మేము దేవుడిని చూపించలేము, అదొక్కటి మాకు సాధ్యం కాదు. అలా సాధ్యం కావాలంటే నువ్వు నీ భార్యని, తల్లిని, సోదరుని, బంధువుల్ని, డబ్బుని వదిలేసి హిమాలయాలు కూర్చొని తపస్సు చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 30-40 సంవత్సరాలు తపస్సు చేయాలి. అప్పుడు ప్రత్యక్షంగా నీకు భగవంతుడు కనపడతాడు. అందుకే మహర్షులు అంటారు, వాళ్ళనే మహర్షులు అంటారు. ఒక రమణ మహర్షి, ఒక గణపతి సత్యనారాయణ స్వామి, సత్యసాయిబాబా కానీ, షిరిడి సాయినాథుడు కానీ, వాళ్ళందరూ కూడా మహాపురుషులు. దేవుళ్ళతో సమానం కాదు వాళ్ళు, మహాపురుషులు. ఆదిశంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వర రూపం. అలాగే ఇతరుల మనకున్నటువంటి స్వాములందరూ కూడా శ్రీ శ్రీ భారతీయ స్వామి వారు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, విజేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, పుష్పగిరి పీఠాధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా ఋషులు, మహర్షులు అవుతున్నారు.
కాబట్టి వాళ్ళలాగా మనం భగవంతుని చూడాలంటే ఎంతో మనం ధ్యానం చేయాలి, అప్పుడు కనబడతాడు. నువ్వు చేసేవన్నీ కూడా కోడిని చంపేస్తా, మేకను చంపేస్తా, తినేస్తా, నేను మందు కొడతాను, మీరు గ్రహాలు అంటారు, గ్రహాలు ఏం కదలవు, భూమే కదులుతాడు, మీకు అన్ని అబద్ధాలు చెప్తారు అని చెప్పేసి మా గురించి మాట్లాడగలిగేటువంటి స్థాయి మీకు లేదు. అంటే మా దగ్గర కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది అవిజ్ఞానం ఉన్నవాళ్ళు, విజ్ఞానవంతులు గారు అవిజ్ఞానులు, అజ్ఞానంతో కూడుకున్నవారు, వాళ్ళందరూ కూడా తప్పుడు సమాచారం చెప్పేసి మేము మందు కొట్టి పూజలు చేస్తాము, ఇవి కొట్టి పూజలు చేస్తామని వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మేము చెప్పే ప్రయత్నం చేయం. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మాకు అటువంటి వాళ్ళ గురించి మేమే పట్టించుకో. తర్వాత విషయం, అటువంటి దరిద్రపు జ్యోతిష్యుల వల్ల మంచి వాళ్ళకి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, అది వేరే విషయం. సరే, ప్రస్తుతం విషయం ఏంటో వెళ్ళిపోతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో చాలా చాలా మంచి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి, కార్యదక్షత, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా లాభాలు పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలత, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు బాగుంటాయి. సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, అనేకమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవడం, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలు ఒకటవ్వడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఉద్యోగంలో లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా శుభమాసంగా చెప్పబడుతుంది. ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.